హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. ఈ వార్ గురించి నరేంద్ర మోడీ ఇవాళ పార్లమెంట్ లో రెస్పాండ్ అయ్యారు. ఈ యుద్ధం వల్ల చాలా దేశాలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అందులో ఇండియా కూడా ఎల్పిజి ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తుందని చెప్తూ వచ్చారు. ఈ వార్ ని మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ఇరాన్ లో ఉన్న ఇండియన్స్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడమే మా ప్రధాన కర్తవ్యం. ఇండియాకి ఇబ్బంది లేకుండా ఎల్పి ప్రొడ్యూస్ చేయడమే మా ప్రధాన కర్తవ్యం అని చెప్తూ వచ్చారు. ఈస్ట్ ఏషియాలో వార్ వల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఆ ఇబ్బందుల్లో ఇండియా కూడా ఎల్పిజి గురించి బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. అండ్ ఈస్ట్ ఏషియాలో దాదాపు 1,00,00,000 మంది పైగా ఇండియన్స్ ఉన్నారు. అందులో కొంతమందిని మేము ఇండియాకి సురక్షితంగా తీసుకొచ్చాము. ఇరాన్ ఆయిల్ ప్రొడక్షన్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. వారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నదే మా ప్రధాన కర్తవ్యం. దాదాపు 3.75 lakhs ఆఫ్ పీపుల్ ని ఇరాన్ నుంచి ఇండియాకి తీసుకొచ్చారంట. 1,000 స్టూడెంట్స్ ని కూడా తీసుకొచ్చారంట. అండ్ అదే కాకుండా ఈ వార్ మొదలైనప్పటి నుంచి నేను ఇప్పటికే 2 times ఇరాన్ ప్రెసిడెంట్ తో మాట్లాడాను అని చెప్తూ వచ్చారు. ఈ వార్ లో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ క్రైసిస్ ని ఓవర్కమ్ చేయాలి, ఎల్పిజి క్రైసిస్ ని కూడా ఓవర్కమ్ చేయాలి. ఇంతకు ముందు ఇండియా 27 కంట్రీస్ నుంచి ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకున్నది. ఇప్పుడు ఆ కెపాసిటీని 41 కంట్రీస్ కి పెరిగింది. అంటే 41 దేశాల నుంచి ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియాలో 53 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పెట్రోల్ స్టోరేజ్ ఉందంట. దీన్ని 53 కాస్త 65 మిలియన్ మెట్రిక్ టన్స్ గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని చెప్పారు. అండ్ ఇదే కాకుండా పెట్రోల్లో ఎథనాల్ కలపడం వల్ల 4.5 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆయిల్ ని సేవ్ చేశామని చెప్పారు లాస్ట్ ఇయర్ లో. అండ్ ఇది కాకుండా యూరియాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ తగిన డెసిషన్స్ తీసుకుంటుందని చెప్పారు. అండ్ ఈ వార్ ని పీస్ తోనే ఎండ్ చేయాలి, ఇండియా అన్ని అబ్జర్వ్ చేస్తుందని, ఈ క్రైసిస్ ని పీస్ తోనే ఎండ్ చేయాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చెప్పారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బై.